సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి పురాతన గురు శిష్య పరంపరగా వస్తున్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా డిఫరెన్సెస్ అనేది నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను. అంటే నార్మల్గా చదువుతున్నప్పుడు కానీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ త్రూ డిఫరెంట్ టైప్ ఆఫ్ జనరేషన్స్లో కానీ. సో దానికి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటన్నా? మనము ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేజ్? ఇప్పుడు మీరున్నారు, మీరు 10th క్లాస్ చదివేటప్పుడు మీకు పాఠాలు చెప్పిన టీచర్ ఎంత ఏజ్ ఉండేది? అరౌండ్ 20, 23, 25. అతని ఏజ్ 25 45-50 ఉండేది. ఓకే, 40-45. అంటే ఆచార్యులు అంటే హిందీ చెప్పేవారు, తెలుగు చెప్పేవారు, మ్యాథ్స్ కూడా అంటే 35-40 ఉండేది కదా. మీరు 15 ఉన్నప్పుడు వాళ్ళు 35 అంటే అట్లీస్ట్ ఒక 2 decades గ్యాప్ ఉండేది, 20 years గ్యాప్ ఉండేది. మరి 5 years గ్యాప్ లో మీరు 10th క్లాస్ అక్కడ టీచర్ అర్హత కూడా ఉండదు. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు సపోజ్ చూసుకుంటే 35 yearsకి మీరు ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళ క్లాసెస్ చెప్పారో వాళ్ళ ఏజ్ ఇప్పుడు 55 అయింది. కానీ కిడ్స్ మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే బిహేవియర్ చేస్తున్నారు? లేదు కదా. అదే టీచర్ ఉన్నాడు. నో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గవర్నమెంట్ టు రియాక్ట్, టు గివ్ ఆర్ ఇంపార్ట్ ట్రైనింగ్ టు ద టీచర్స్. సిమిలర్లీ పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్ మోరల్ వాల్యూస్ టు ద కిడ్స్. మనకి గురువులు అంటే చాలా చాలా అభిమానం, అవునా కదా? చాలా అభిమానం. ఇప్పుడు టీచర్స్ని రెస్పెక్ట్ కూడా చేయట్లేదు, రైట్? దానికి ఓన్లీ స్టూడెంట్స్ని బ్లేమ్ చేస్తే సరిపోదు. టీచర్స్ కూడా ఈ ట్రెండ్ ఎలా అయితే మారుతుందో దానికి అనుకూలంగా స్టూడెంట్ని అర్థం చేసుకొని ఆ విధంగా పాఠాలు చెప్పాలి. ఓకే, అప్పుడు స్టూడెంట్స్ కూడా దానిలోకి వచ్చేస్తారు. మొత్తం స్టూడెంట్స్ మీదే తోసేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సెప్టబుల్ థింగ్. అఫ్ కోర్స్ ఉన్నాయి, మన నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటే ఒక బుక్కులు రాయొచ్చు. వాట్ వీ నీడ్ ఈస్ నాట్ డిస్కషన్ అబౌట్ ప్రాబ్లమ్స్, రైట్? మంచిని పంచాలి, చెడుని అక్కడే దాన్ని సాల్వ్ చేసే మార్గం చూసి సైలెంట్గా చేసేయాలి. మంచిని మాత్రమే పంచుదాం, సరే, అంతే కదా. సో ఎట్లాగో స్కూలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మీ బాల్యం గురించి కూడా ఒక్కసారి చెప్తే, మీరు ఒక అడ్వకేట్గా, ఒక యూపీఎస్సీ ట్రైనర్గా, ఒక మెంటర్గా మీ జర్నీ ఎలా సాగిందో చెప్తే మా వ్యూవర్స్కి బాగుంటుంది. షూర్ అండి. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. మా నాన్నగారిది వికారాబాద్ డిస్టిక్ తాండూరు, మా అమ్మగారిది నల్గొండ డిస్టిక్ చీకటి మామిడి అనే ఊర్లో. తను అక్కడి నుంచి వచ్చింది. మా అమ్మగారు ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. మా నాన్న వివేక్ వర్ధిని డిగ్రీ కాలేజ్ మన అబిట్స్ లో ఉంటుంది, అక్కడ డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. ఓకే, ఉండేది అక్కడైనా కానీ చదువు ఇక్కడ అమ్మ నాన్న కూడా. సో నేను చిన్నప్పుడు ఇంటి దగ్గర కార్డినల్ గ్రేషియస్ అని ఒక స్కూల్లో 4th క్లాస్ వరకు చదివాను. అక్కడి నుంచి స్కూల్ చేంజ్ చేస్తా అని చెప్పేసి అప్సిగూడలో శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటే నా మార్కులు బాగున్నాయని చెప్పేసి నాకు 5th క్లాస్లో అడ్మిషన్ ఇయ్యనంటే మా నాన్న మళ్ళీ 4th. సో నేను 4th క్లాస్ 2 times చదివాను. సో ఒకప్పుడు నేను ఇది నామోషిగా ఫీల్ అయ్యేవాడిని, 4th క్లాస్ 2 times జరిపించాడు మా నాన్న అని చెప్పేసి. ఇప్పుడు ఏదో కొద్దిగా లైఫ్లో కొద్దిగా ఏదో పొజిషన్ వచ్చింది కాబట్టి అది గర్వంగా చెప్పుకుంటాను. సో అలానే ఉండాలి అందరూ కూడా. సో అక్కడ 10th క్లాస్ పూర్తి చేశానండి. అసలు 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయాక మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ అయ్యాయి. అంటే అసలు పాస్ కాదనుకున్నారు అనమాట. అయ్యే వరకు అది ఒక ఆశ్చర్యము. సో 10th క్లాస్ పాస్ అయిపోయాక లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను, ఉప్పల్ LFJCలో ఐ డిడ్ మై ఇంటర్మీడియట్. దెన్ అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అక్కడ బీకామ్ చేశాను. Then I did my LLB from Usmania and also LLM from Usmania University. St. Stephen's College Delhi లో సోషియాలజీ కోర్స్ చేశాను. సో అలా అడ్వకేట్గా చేస్తూనే 2011లో అటెంప్ట్ ఇచ్చాను. 2011 అటెంప్ట్ ఇచ్చాను. దట్ వాస్ వెరీ గుడ్, దట్ వెంట్ వెల్. తర్వాత కొంచెం ఏదో కారణాల వల్ల ఐ డిస్కంటిన్యూడ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్. నాకు యూపీఎస్సీ మీద మక్కువ ఒక్క 1.5 year చదివానండి నేను, అంతే. నాకు తెలిసి నేను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం కూడా ఆ 1.5 year ప్రిపరేషనే. యూపీఎస్సీ చదివితే జీవితం చదివినట్టు. ఒక 1.5 year యూపీఎస్సీ మీద రోజు మార్నింగ్ 6 o'clock లేసి మా ఇంట్లో ఆశ్చర్యపోయేవాళ్ళు. మా నాన్న అయితే వీడు చదవడానికి 6 గంటలకు లేస్తున్నాడా అని అన్నాడంట. మా అమ్మతో మసాలు చెప్పింది నాకు. సో ఇట్ ఈస్ లైక్ దట్. అంటే మార్నింగ్ 6 o'clock లేసేసి ఈవినింగ్ 8కి ఇంటికి వెళ్ళేవాడిని. అలా 1.5 year చదివాను.
ఐ థింక్ నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇలా ఉన్నాను అంటే ఒక 1.5 year అప్పుడు యూపీఎస్సీ చదివాను కాబట్టి.